చట్టపరమైన అంశాల్లో గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు. వెళ్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. ఒకసారి అలాంటి దెబ్బ తగిలినప్పుడు జ్ఞానోదయం కావాలి. కానీ జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఎవరిని అరెస్ట్ చేయమంటే, ఎవరి మీద కేసు పెట్టమంటే వీళ్ళు పెట్టేసేవాళ్ళు, చెప్పిన రూట్లో వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడ గుడ్డెద్దు చేలో పడ్డట్టే నడిచేది. ఫైనల్గా ఎదురు దెబ్బలు తినేవాళ్ళు, కోర్టుల చేత మందలింపులు, చిత్కారాలు, తిరస్కరణలు. ఇప్పటికి కూడా వైసీపీని వెంటాడేది అదే. అదే తెలుగుదేశం ఎలా చేయగలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నందిగం సురేష్ను లోపలేయాలనుకున్నాడు. తెలివైన ఎత్తుగడ. ఎట్లాగా? తన మీద ఒకటి కాదు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు, ఇంకొక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు. ఛార్జ్షీట్ లేరు అక్కడ. మామూలుగా గతంలో అయితే కనుక ఛార్జ్షీట్ బై డిఫాల్ట్ 45 రోజుల్లోపు ఛార్జ్షీట్ వేయాలి. 45 రోజుల్లోపు ఛార్జ్షీట్ వేయకపోతే ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది, ఇవ్వచ్చు. అది కింద కోర్టే ఇచ్చేయచ్చు. ఇవ్వకపోతే హైకోర్టు, హైకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు. అయితే ఛార్జ్షీట్ వెయ్యకుండా ఆగితే ఇది అసలు పాయింట్. ఒక 6 నెలలో ఏడాదో అయితే అప్పుడు కోర్టులు ఇస్తాయి. కానీ మేము ఛార్జ్షీట్ వేస్తున్నామండి ఇంకా అంటే కోర్టులు ఆగిపోతాయి, బెయిల్ ఇవ్వవు. అట్లాగా నందిగం సురేష్ని ఇరికించాలనుకున్నటువంటి సందర్భంలో ఏదైతే ఛార్జ్షీట్ వేయకుండా ఆపి, సుప్రీంకోర్టు కూడా అందుకనే ఛార్జ్షీట్ వేసేదాకా బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. ఒకసారి సుప్రీంకోర్టు తిరస్కరించింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రేపు ఛార్జ్షీట్ వేసిన తర్వాత అయినా కింద కోర్టు బెయిల్ ఇవ్వడానికి చాలా తతంగం పడుతుంది, రోజుల తరబడి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి నందిగం సురేష్కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేష్కి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు విముఖత చూపింది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలయ్యే వరకు జోక్యం చేసుకోబోని ఆ తర్వాతే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అయితే వాదనలు వినిపించడానికి పూర్తి సమయం ఇవ్వాలని ఆయన న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్పై శుక్రవారం విచారించి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత నందిగం సురేష్ తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో పిటిషనర్కు సంబంధం లేదని, ఆయన దళితుల్లోని 2 వర్గాల మధ్య అల్లర్లు కుసుకొల్పినట్టు కొందరు చెప్పినా అందులో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ధృవీకరించే ఒక్క సాక్షి కూడా లేరని పేర్కొన్నారు. పిటిషనర్ ఇరికించడానికి కేసు పెట్టారన్నారు. సిబల్ వాదనలు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్ర తోసిపుచ్చారు. 2020 డిసెంబర్ 27 జరిగిన సంఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లో పిటిషనర్ పేరు 6 సార్లు ఉందని చెప్పారు. అల్లర్లకు వ్యూహకర్త ఆయనేనని, తన అనుచరులకు డబ్బులు మద్యం ఇచ్చి మారణాయుధాలతో దాడి కుసుగొల్పారని పేర్కొన్నారు. వారి దాడిలోనే మరియమ్మ చనిపోయారన్నారు. ఆ సమయంలో ఆయన అనుచరులు నందిగం సురేష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారని, దాడిలో పాల్గొన్న 36 మందిని గుర్తించారని చెప్పారు. అప్పట్లో ట్రయల్ కోర్టు కొందరు నిందితులకు బెయిల్ మంజూరు చేసే సమయంలో పోలీసులు దర్యాప్తు పూర్తయినందున తాము బెయిల్ వ్యతిరేకించడం లేదని చెప్పిందన్నారు. అయితే దర్యాప్తు నిబంధనల ప్రకారం నిర్వహించలేదన్నారు. పోలీసు అధికారి క్షేత్రస్థాయికి వెళ్లకుండా సాక్షుల వాంగ్మూలాలను ర్యాండమ్గా నమోదు చేసేశారన్నారు. కనీసం ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించలేదని చెప్పారు. ఈ ఘటన జరిగి 3 ఏళ్లు అవుతున్న దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయడానికి కూడా పోలీసులు ప్రయత్నించలేదన్నారు. సురేష్ పేరు ఎఫ్ఐఆర్లో A78 కింద ఉన్నప్పటికీ CD5లో నిందితుడిగా చేర్చలేదన్నారు. వీటన్నింటి చూస్తే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అధికారుల్ని ఎంతగా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. నందిగం సురేష్పై హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన 9 కేసులు పెండింగ్లో ఉన్న వాటిని ఆయన బెయిల్ దరఖాస్తులో ప్రస్తావించలేదన్నారు. జస్టిస్ దీపాంకర్ దత్తా జోక్యం చేసుకుంటే ఎఫ్ఐఆర్లో అందరినీ నిందితులుగా పేర్కొని మిమ్మల్ని అంటే సురేష్ను ఒక్కళ్ళే మినహాయించడానికి కారణం ఏంటి? 2020లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నందున మిమ్మల్ని తప్పించారు, లేదంటే ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మిమ్మల్ని నిందితుల జాబితాలు చేర్చి ఉండాలి కదా, బెయిల్ దరఖాస్తులో పాత కేసుల వివరాలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సిబల్ బదిలిస్తూ సురేష్పై అల్లర్లు కుసుగొల్పారని మాత్రం ఆరోపణలు ఉన్నాయన్నారు. శీతాకాల సెలవుల తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తామని సమయం ఇవ్వాలని సిబల్ కోరితే ధర్మాసనం అంగీకరించింది. తద్వారా ఇక ఇప్పట్లో కేసు విచారణ తేలేదాకా కూడా సురేష్కి బెయిల్ రాదు, జైల్లోనే ఉండాల్సి వస్తుంది.